కొన్నిసార్లు భర్త అంటాడు, నువ్వు అట్లా మాట్లాడతా నాకు ఇష్టం లేదు, నాకు అట్లే అలవాటు అనింది అనుకో భార్య. ఎప్పటికైనా భర్త మారతాడా? ఒకటి ఆ భర్త సెన్స్లెస్ అయిపోవాలి, అంతేరా. అక్కడ ప్రేమ ఉంటుందా? ఉండదు, ఉండదు, తప్పకుండా ఉండదు. ఇంతే అన్న దగ్గర ప్రేమ కనబడదు అన్నమాట. కానీ భార్య నా భర్తకి ఇష్టం లేదు, మార్చుకోదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే మార్చుకుంటావు. ఎందుకు? దేవుడు లోపడమన్నాడు కాబట్టి. నువ్వు దేవునికి భయపడి ఉన్నావు కాబట్టి నీ భర్తకి లోపడతావు. యు షో ద ట్రాన్స్ఫర్మేషన్. నీ భర్త మాటకి నువ్వు లోపడతలేదంటే, అంటే ఇలా మాట్లాడుతాం, మా గౌరవం లేకుండా మాట్లాడుతుంటే నేను ఇట్లా పిలుస్తాను, నాకు ఇట్లా అలవాటు, మా ఇంట్లో ఇట్లా అలవాటు అన్నావు అనుకో, యు ఆర్ నాట్ రెడీ టు చేంజ్. డూ యూ థింక్ గాడ్ విల్ చేంజ్ యూ? నో, నో. అండ్ సేమ్ వర్స్ వర్సా. భార్యకి ఇష్టం లేదన్నది చేస్తూ ఉన్న భర్తలో నా భార్య మారాలని ప్రార్థన చేయని అడగద్దు, ప్రయోజనం లేదు. ఇష్టం లేదంటే చేయొద్దు. కొన్నిసార్లు పాపం కాదు, కొన్నిసార్లు ఇష్టం లేదంతే. కొన్నిసార్లు పాపం అని కాదు. ద పాయింట్ ఈస్ నాట్ అబౌట్ సిన్, ఇట్ ఈస్ అబౌట్ హీ డజంట్ లైక్ ఆర్ షీ డజంట్ లైక్. స్టాప్ డూయింగ్ ఇట్. అది ఆపకనా నేను ఇట్లా ఉంటాను, ఇందులో ఏం తప్పంట. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఎట్లా చెప్పచ్చు, సరే సింపుల్గా ఉదాహరణలా చెప్పచ్చు. పై నుండి కింద వరకు ఎర్ర బట్టలు వేసుకుంటాం, కొంతమందికి ఇష్టం లేదు అనుకో. ఒక భర్తకి ఇష్టం లేదనుకో, భార్య నేను ఎర్ర బట్టలే వేసుకుంటాను అంటాం. ఏంటి అర్థం? మూర్ఖత్వం. ఇష్టం లేదా? నా క్లాసెట్లో ఒక్కటి కూడా ఎర్ర లేకుండా చేస్తాను నీ కొరకు. నాకు నచ్చిందా నచ్చలేదా కాదు, నీకు నువ్వు నన్ను చూస్తున్నావు, నన్ను నేను చూడట్లే. నేను పొద్దునుంటే సాయంత్రం వరకు అద్దం ముందు నిలబడతలే. కానీ నీకు ఇష్టం లేదంటే నువ్వు నన్ను ఇష్టపడాలి, నువ్వు ఇష్టపడేలాగా నేను వస్తా. యు సే దట్ ఈస్ హౌ గాడ్ వాంట్స్ us టు చేంజ్. ఈరోజు మనసులో మనకి తగ్గింపు కలగాలి, మార్పు కలగాలి, మన జీవిత విధానం మలుచుకోవాలి.